అత్యున్నత నాణ్యత గల అద్భుత స్వర్ణ ప్రపంచం. మీ రాక కోసం వేచి ఉన్నది ఒంగోలులోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ వారి ఆర్టిస్ట్రీ షో. ఏప్రిల్ 21 నుంచి 24 వరకు జరగబోయే బ్రహ్మాండమైన ఆర్టిస్ట్రీ షోకు విచ్చేయండి. వివాహ ఆభరణాల నుండి వినూత్నమైన లైట్ వెయిట్ డిజైన్ల వరకు అందరికీ అందుబాటు ధరల్లో మనసును దోచే మాయా ప్రపంచంలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఆర్టిస్ట్రీ షో, కర్నూల్ రోడ్, ఒంగోల్, ప్రకాశం డిస్ట్రిక్ట్. నమస్తే, పీనై న్యూస్ స్వాగతం. రాష్ట్రంలో నిజమైన అభివృద్ధి తమ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంపై ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో పార్టీ రీజనల్ కన్వీనర్ మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జెడ్పీ చైర్మన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, పార్టీ జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డితో కలిసి సమావేశం నిర్వహించారు. జగనన్నే మా భవిష్యత్తు పీపుల్ సర్వే గురించి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేష్ మాట్లాడుతూ తమ ప్రభుత్వ హయాంలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు. స్థూల ఉత్పత్తి కూడా పెరిగిందన్నారు. ఇవి తాము చేసిన అభివృద్ధికి సంబంధించిన కొన్ని ఉదాహరణలు మాత్రమేనన్నారు. అంతేకాక తాము అవినీతి రహిత పాలనను, జవాబుదారీతనం, పారదర్శకతో పాలన చేస్తున్నామని అన్నారు. జగనన్నే మా భవిష్యత్తులో భాగంగా రాష్ట్రంలో దాదాపు 68 లక్షలకు పైగా కుటుంబాలను తమ పార్టీ ప్రతినిధులు కలిశారని, ప్రభుత్వ పాలనపై వారి స్పందన తీసుకున్నారని తెలిపారు. ఈ రోజు ఇంటింటికి స్టిక్కర్లు వేస్తున్నామంటే తాము చేసిన అభివృద్ధికి ప్రజలు అందిస్తున్న మద్దతు అని అన్నారు. ఈ నెల 20వ తేదీ వరకు ఈ మెగా పీపుల్ సర్వే నిర్వహిస్తామని, తరువాత వాటి ఫలితాలు ప్రకటిస్తామన్నారు. నన్నుకు మనం మద్దతు తెలపవలసిన బాధ్యత కూడా మనందరికీ ఉందని కూడా తెలియజేస్తున్నాము. మరి యొక్క గడప గడప కార్యక్రమం కానీ, ఈ మిస్సింగ్ కాల్స్ మన కార్యక్రమాన్ని కానీ మరి ప్రతి ఒక్కరు కూడా పాల్గొని అందరూ కూడా విజయవంతం చేసి మన జగనన్నకు అంకితం చేయవలసిన బాధ్యత కూడా ఉంది. అలాగే ఈరోజు జగనన్న చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రతి గడప గడప కూడా పోతున్నవి. మేమందరం కూడా చాలా సంతోషంగా ఉన్నాము. ఆయన దయ వల్ల మా కుటుంబాలన్నీ బాగున్నాయి, మా పిల్లలు బాగున్నారు, మా పిల్లల యొక్క భవిష్యత్తు కూడా జగనన్న మీద ఆధారపడింది అని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా చెప్పుకుంటుంటే మనకెంతో ఆనందంగా ఉంది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా పాల్గొని మనము మన జిల్లా తరపున 8 నియోజకవర్గాలు కూడా గెలిపించుకొని, ఒక ఎంపీని కూడా గెలిపించుకొని మన జగనన్నకు అంకితం చేయవలసిన బాధ్యత కూడా ఉందని మరి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, జిల్లాలోని పార్టీ కార్యకర్తలు, నాయకులకు అందరికీ కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఇంకా స్టిక్కర్లు వేసేది ఇంటి బయట, ఇంటి తలుపులు కాదయ్యా, రండి మీరు ఎక్కడ స్టిక్కర్లు వేయాలో మేము చూపిస్తామని చెప్పి ఈరోజు ప్రజలు మా కార్యకర్తలను పట్టుకొని లోపల తీసుకుపోయి పూజ రూమ్లో, పూజ గదిలో దేవుడి పడ్డం పక్కన ఈ యొక్క మా నమ్మకం నువ్వే జగనన్ననే స్టిక్కర్ని అక్కడ అతికించి మరి దేవుడిలాగా ఈరోజు జగనన్న కొలుస్తున్నటువంటి పరిస్థితిలో మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క దీవెనలు ఉన్నంత వరకు, భగవంతుని చల్లని మరి చూపు ఉన్నంత వరకు కూడా వాళ్ళు ఎంతమంది వచ్చినా కూడా, విడివిడిగా వచ్చినా, కలిసి వచ్చినా, ఈ తోడేళ్ల గుంపు ఏ విధంగా వచ్చినా, ఈ యొక్క ఎల్లో ఛానల్స్ ఏ విధంగా అయినా కూడా వక్రీకరించి ఈ యొక్క మెగా పీపుల్స్ సర్వే ఏదైతే నిర్వహించుకొని ఈరోజు ముందుకు పోతున్నామో, ఇంకొక 7 రోజుల్లో ఇది పూర్తవుతుంది. అందరం కూడా కార్యకర్తల్లాగా ఎమ్మెల్యేలు కానివ్వండి, మంత్రులు కానివ్వండి, ప్రజాప్రతినిధులు కానివ్వండి, నాయకులు కానీ అందరూ కూడా కలిసికట్టుగా ఈ యొక్క కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. 5 కోట్ల మంది ప్రజల దగ్గరికి వెళ్తాం. మరి ఈరోజు ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి కార్యక్రమాల్ని నిర్భయంగా ఆధార్ కార్డు సాక్షిగా ప్రతి కుటుంబంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ మరి ఏదైతే మేము మా కంచుకోట ఈరోజు లేకపోతే మా యొక్క ప్రాబల్యం ఉన్నటువంటి ప్రదేశాలు ఏవైతే చెప్తున్నారో వాటిలో కూడా పోతాం, ఆ యొక్క ప్రాంతాల్లో కూడా పోతాం, ఆ యొక్క నియోజకవర్గాల్లో కూడా ప్రతి ఇంటికి వెళ్తాం. ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా కూడా మా పథకాలు తీసుకొని ఉంటే స్టిక్కర్లు వేయించుకోమని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తాం. వేయించుకోవడము అది వాళ్ళ ఇష్టం. కానీ మేము మాత్రం మా పథకాలు, మా నాయకుడి యొక్క ఆలోచన విధానం, మా యొక్క నాయకుడి యొక్క భావజాలం కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అందిస్తూనే ఉంటాం. అది మా యొక్క విధానం అని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ మెగా సర్వే ఏదైతే మరి ఇంకా సాగుతూ ఉందో దానికి పరిపూర్ణమైనటువంటి మద్దతు తెలపాలని ఇప్పటి వరకు మరి మద్దతు తెలిపినటువంటి మరి దీంట్లో పాలు పంచుకున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, మరి జగనన్న సైనికులు ఎవరైతే ఉన్నారో అట్లాగే గృహసారథులు అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ ఫిగర్ పరిపూర్ణంగా 100% రీచ్ అయ్యే వరకు మనం మరి ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకుపోయి జగనన్నకు మరి ఈ యొక్క సర్వే మెగా మాకు చాలా సంతోషం. జగనన్నే ఎప్పుడు మాకు
ముఖ్యమంత్రిగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాము. ఇప్పుడు టీడీపీ వాళ్ళు కొంతమంది అంటున్నారు ఆ స్టిక్కర్ల మీద ఈ స్టిక్కర్లు ఏది చేసినా కూడా వాళ్ళు ఎంతమంది ఏది చేసినా కూడా వాళ్ళు మళ్ళీ మేమే ముఖ్యమంత్రి అవుతామని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు వాళ్ళు. అది జరిగేది కాదు. ఈ పొద్దు ఇటు తిరిగినా కూడా వాళ్ళు ఎన్ని జిమ్మెక్కులు వేసినా ఎంతమంది కలిసినా కూడా మనకి జగనన్నే ముఖ్యమంత్రి అవుతాడు. మన ప్రకాశం జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 12 మంది ఎమ్మెల్యేలు మన వాసన్న ఆధ్వర్యంలో ప్రతి ఎమ్మెల్యే గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మన జగనన్న చేసిన పథకాలన్నీ 100కి 100% నెరవేర్చాడు. అటువంటి ముఖ్యమంత్రి మనకి ఎప్పుడు దొరకడని కూడా నేను అనుకుంటున్నాను. ఎప్పుడు జీవితాంతం మనకి జగనన్నే ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కూడా మనకి 175కి 175 సీట్లు రావాలని క్రాంతికి పూర్తి చేస్తాను, తర్వాత వచ్చే జనవరికి పూర్తి చేస్తానని చెప్పి 5 సంవత్సరాలు కాలయాపన చేసి వెలుగొండ ప్రాజెక్టు మీద చిత్తశుద్ధి లేకుండా దాన్ని గాలికి వదిలేసి ఈరోజు మాయ మాటలు చెప్పడానికి, కాకమ్మ కబుర్లు చెప్పడానికి, మళ్ళీ నాకు అధికారంలోకి మరి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి ఈరోజు మరి అడుక్కోవడానికి ఏ లెక్కన ఏం చేశాడని ఈ పశ్చిమ ప్రాంత ప్రజలకు కానివ్వండి, ప్రకాశం జిల్లా వాసి కానివ్వండి, ఆయన చేతి నిధులు చెప్పి అప్పుడు రమ్మని చెప్తా ఉన్నాను. దొనకొండ ఇండస్ట్రియల్ కారిడార్ చేస్తూ ఉన్నారు, ఆ రామాయపట్నం పోర్టు తీసుకొస్తానన్నాడు, తర్వాత వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తున్నాడు. ఒక్కటంటే ఒక్క హామీ కూడా పూర్తి చేయకుండా 5 సంవత్సరాలు వెలగబెట్టి ఈరోజు తగుదునమ్మా అని చెప్పి మళ్ళా నాకు ఓటేయండి, నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని చెప్పడానికి ఆయన కొంచెమైనా కూడా సిగ్గుగా లేదు. ఈరోజు మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ ఖచ్చితంగా ఈ వెలుగొండ ప్రాజెక్టు పురోగతి మీరు ఒకసారి చూడండి ఏ విధంగా జరిగిందో. కాబట్టి రేపు వెలుగొండ ప్రాజెక్టు నువ్వు ప్రజలకు జాతికి అంకితం చేయడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అవకాశం ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు వారి తండ్రి హయాంలో దానికి శంకుస్థాపన మరి వేయడం జరిగింది. మరి ఆయన తనయుడిగా ఆయనకు బాధ్యత ఉంది. ఆయన ఈ సంవత్సరం ఎండింగ్లోనే వెలుగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తారని చెప్పి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు కడప ఎంపీగా మీరు కడప ఇన్ఛార్జ్గా ఉన్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డి మన వివేకానంద హత్యకి సంబంధించింది సిబిఐ దూకుడు చేసింది. ఈరోజు ఆల్రెడీ అవినాష్ రెడ్డి మళ్ళీ తండ్రి కూడా అరెస్ట్ చేశారు. చట్టం తన పని తను చేసుకుపోతుందప్ప, చట్టానికి ఎవరు అతి. ఒంగోలు సీతారామపురం శర్మ కాలేజీ వద్ద 30 డివిజన్ టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన చలివేంద్ర ప్రారంభోత్సవం మరియు రంజాన్ తోపు పంపిణీ కార్యక్రమంలో దామచర్ల జనార్దన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం సుమారు 200 మంది ముస్లిం సోదరులకు రంజాన్ సందర్భంగా రంజాన్ తోఫాను అందజేశారు. ముందుగా టీడీపీ డివిజన్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో 30 డివిజన్ టీడీపీ అధ్యక్షులు నత్ర కనకారావు, రోజులపాటి శివప్రసాద్, కొల్లాబత్తిన రమేష్, అనిల్, కాకుమన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని దామచర్ల జనార్దన్ రావు గారి చేతుల మీదుగా ప్రారంభించడం ఇంకా సంతోషకరమైన విషయం అని చెప్పి తెలియజేస్తున్నాను. ఒకసారి మీరందరూ కూడా ఆలోచించండి. గతంలో దామచర్ల జనార్దన్ రావు గారు ఉన్నప్పుడు ఒంగోలు నగరం అభివృద్ధి ఎలా ఉంది, ఈ 4 సంవత్సరాల నుంచి ఎలాంటి అభివృద్ధి జరిగిందనేది కూడా మీ అందరూ కూడా బేరీజ్ వేసుకోవాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఒక్క మీ డివిజన్లోనే దాదాపు 5,80,00,000 రూపాయల పనులు చేయటం అంటే ఒకసారి ఆలోచించండి. ఈ 4 ఏళ్లలో నగరం మొత్తం కూడా 5,80,00,000 పని జరగలేదనేది కూడా నేను తెలియజేస్తున్నాను. అట్లాగే రోడ్లు కానీ, డ్రైనేజ్ సమస్యలు కానీ, పార్కులు డెవలప్ చేయటం కానీ, డివైడర్లు ఏర్పాటు చేయటం కానీ, ఎల్ఈడి లైట్లు ఏర్పాటు చేయటం కానీ, అసలు నగరంలో ఎమ్మెల్యే కాగానే దామచర్ల జనార్దన్ గారు మొట్టమొదట డంపింగ్ యార్డ్ నిర్మాణం చేయటం జరిగింది. ఈ విధంగా ఒంగోలు నగరం మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఒంగోలు అభివృద్ధికి పాటుపడటం జరిగింది. అట్లాగే ముస్లిం సోదరుల కోసం కూడా అనేక కార్యక్రమాలు, కబర్స్థాన్ కానీ, తర్వాత ఈద్గా కానీ, ఇవన్నీ కూడా ఒంగోలు నగరంలో అభివృద్ధి చేయటమే కాకుండా పాత మార్కెట్ దగ్గర షాలబోతున్న అనిల్ గారు, ప్రదీప్ గారు, ఇంకా చాలా మంది ఉన్నారు. అందరి పేరు చదవలేదనుకోవద్దు. అందరం కూడా మన కుటుంబ సభ్యులుగా ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించుకుంటే తెలుగుదేశం అధికారంలో ఉండేటప్పుడు ఆ రోజుల్లో పరిస్థితుల్లో ముస్లిమ్స్ రంజాన్ వచ్చినప్పుడు ప్రతి పేదవాళ్ళు కూడా తృప్తిగా పండగ చేసుకోవాలి,
వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రభుత్వం ఇచ్చే విధంగా ఆ రోజు రంజాన్ తోఫా కింద అందరికి కూడా ఇవ్వటం కూడా ప్రతి ఇంటికి కూడా ఆ రోజు ఇవ్వటం కూడా జరిగింది. ఆ రోజుల్లో ఈరోజు 4 సంవత్సరాలు అయిపోయింది. ఎవరన్నా మిమ్మల్ని పట్టించుకునే పరిస్థితులు ఉన్నాయన్నది కూడా మీ అందరూ కూడా ఆలోచించుకోవాలి. అదేవిధంగా ఆ రోజు సంక్రాంతి సంబరాల వచ్చినప్పుడు హిందువులకి సంక్రాంతి కింద వాళ్ళకి ఇవ్వటం, అదేవిధంగా మన ఎస్సీలు మన క్రిస్మస్ వచ్చినప్పుడు క్రిస్మస్ తోఫా కూడా ఆ రోజు ఇవ్వటం, ఇలాంటి కార్యక్రమాలు కూడా ప్రతి ఒక్కరు పండుగ సంతోషంగా చేసుకోవాలని ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ప్రభుత్వం ఆ నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా మన ప్రభుత్వంలో మైనార్టీస్కి అనేక కార్యక్రమాలు చేశాం. నేను పోయినప్పుడల్లా చెప్తున్నా, మత పెద్దలు కూడా గుర్తుపెట్టుకోవాలి. మీరుకి మాయ మాటలు చెప్పే పరిస్థితి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడు లేదు. మేమున్నంత కాలం కూడా మైనార్టీకి సంబంధించిన అందరికి కూడా ఈదుగా ఆ రోజు మట్టిలో కూర్చుంటుండే దాన్ని అంతా కూడా మనం కంప్లీట్ చేసాం, కబరస్థాలు చేసాం. అదేవిధంగా మీ అందరూ కూడా పేదవాళ్ళు కూడా పెళ్లి చేసుకోవాలని ఆ రోజు మనకి షాదీఖానా ఆ రోజు చట్టం చేశాం. అదేవిధంగా మన ప్రభుత్వంలో దుల్ఫాన్ పథకం ఇచ్చాం, ఉర్దూ యూనివర్సిటీ ఇచ్చాం. అదేవిధంగా ఈ రోజు ఉండే ఏదైతే హజ్ యాత్ర ఉందో దానికి కూడా మనం వ్యక్తిగతంగా ఎవరైతే పోతారో వాళ్ళందరూ కూడా ఆ రోజు ఇవ్వటం కూడా జరిగింది. అదేవిధంగా వ్యక్తిగత లోన్లు, విదేశీ విద్య, ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు కూడా మైనార్టీస్ మన ప్రభుత్వం తరఫున అనేక కార్యక్రమాలు చేశాం. మన టౌన్లో కూడా మైనార్టీకి సంబంధించిన ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. వాళ్ళకు కావాల్సిన మసీదులకు సంబంధించినటువంటి అవి కూడా కార్యక్రమాలు చేశాం. ఈలుగా చేశాం, షాదీఖానా చేశాం. షాదీఖానా ఈ రోజు కూడా మీరు నడుపుకోలేకపోతున్నారు. 4 ఏళ్ళు అయితే మాయమాటలు చెప్తా ఉన్నాడు. ఈరోజు మొన్న కూడా నేను గమనించా, మొన్న మాట్లాడుతా ఆయన ఏం చేశాడు, అభివృద్ధి ఏం చేశాడు అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు రోడ్డు మీద రోడ్డు వేశారు, అది తప్పితే అభివృద్ధి ఏం కనపడిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. అతనికి బాగా పిచ్చి పైకి పోయింది. ఇంకా అసలు అతను అట్లా ఏంటంటే కళ్ళు కనపట్లా. నువ్వు 4 ఏళ్ళు ఉన్నావు, నువ్వు ప్రభుత్వం వచ్చింది, ఒకసారి మంత్రి చేస్తున్నావు, మంత్రిగా అయిపోయి మంత్రి కూడా పీకేయటం జరిగింది. నువ్వు ఏం చేసావనేది నువ్వు చెప్పుకోవాలి. అంతేగాని రోడ్డు మీద రోడ్డు ఇంకంతే జరగలేదని చెప్పి అంటే నేను ఈరోజు నువ్వు 6 రోడ్లు వేస్తూ ఉండవు. ఏం జరుగుతుంది? రోడ్డు మీద రోడ్డు వేయట్లేదా? నువ్వు ఎందుకు వేస్తున్నావు? అన్ని మాటలు మాట్లాడినాడు. అవన్నీ కూడా తెలుసుకోవాలి. మాట్లాడేటప్పుడు పక్కన రోడ్డు చెప్పారని మాట్లాడాలి కాదు. ఈరోజు ఈ రోడ్డు ఆ రోజు ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు 120 రోడ్లు ఈ రోడ్డు వేసాం. ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ ఆధ్వర్యంలో ఒంగోలు రంగారెడ్డి చెరువు కట్టపై వాకర్స్ కు ఫర్టీ కేర్ సంతాన సాఫల్య కేంద్ర వారి ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమాన్ని జగన్మోహన్ రావు ఇంజనీర్ రాజులు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ ఒంగోలు సిటిజన్స్ చైర్మన్ నయనాల రామకృష్ణ అధ్యక్షత వహించారు. అవగాహన పొందిన వారిలో ఎవరైనా సంతాన సాఫల్య కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకుంటే 50% రాయితీతో పాటు ఉచిత పరీక్షలు నిర్వహిస్తామని సంతాన సాఫల్య కేంద్రం పిఆర్ఓ బషీర్ హలీల్ తెలిపారు. కార్యక్రమంలో కార్యదర్శి కసిబిసి నాగేశ్వరరావు, కోశాధికారి సూర్య ఏడుకొండలు, రంగమన్న, తడవర్తి వాసు, దేవతా వినోద్, కోసూరి శ్రీదేవి, అడశాల వెంకట్, చొలువాది శ్రీహరి, గ్రానైట్ మురళి, చొలువాది హనుమంతరావు, ఆర్ఎస్ ఫ్యాషన్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. కూడా ఫర్టీ కేర్ సంతాన సాఫల్య కేంద్రం ద్వారా ఉచిత సంతాన సాఫల్యం మీద ఒక అవగాహనని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. సో దానికి ఎవరైతే పిల్లలు లేకుండా బాధపడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఉచితంగా టెస్టులు చేసి దానిలో ఇచ్చే ఐయుఐ టెస్టులు కూడా 50% రాయితీ ఇస్తున్నారు. సో ఒంగోలు ప్రజలు అలాంటి వారు ఎవరైనా ఇబ్బంది పడుతుంటే పిల్లలు లేక వాళ్ళని వెంటనే కలిస్తే మన లయన్స్ క్లబ్ ద్వారా ఈరోజు వాళ్ళు ఒక కార్డు ఇష్యూ చేస్తారు. దాన్ని ఎప్పుడు కావాలన్నా కూడా చేయించుకోవచ్చు. దాంతోపాటు ఒంగోలు పట్టణంలోని దాదాపు అన్ని హాస్పిటల్స్లో కూడా రేపు నెక్స్ట్ మంత్ 12వ తేదీ దాకా వైద్య సేవలు అందుతాయి. దానికి ఓపీ 50% కానీ, డయాగ్నోసిస్లో ఒక 75%, అలా స్కానింగ్లో 50% కూడా స్టార్ ల్యాబ్ ద్వారా కానీ, ఫోకస్ ల్యాబ్ ద్వారా కూడా ఇవ్వడం జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు దాదాపు 15 సెంటర్లు ఇచ్చున్నాము. ఆ సెంటర్ని ఈరోజు ఆదివారము ఇక్కడ
రంగారెడ్డి చెరువులో వాకర్స్ క్లబ్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇక్కడ ఫెర్టిగర్ క్యాంప్ దానికి సంబంధించి క్యాంప్ చేస్తున్నాము. ఈరోజు మన హాస్పిటల్లో మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5 వరకు ఫెర్టిగర్ హాస్పిటల్కి సంబంధించి ఉచిత సంతాన సాఫల్య శిబిరం ఒకటి ఏర్పాటు చేస్తున్నాము. దాంట్లో రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్, స్కాన్ ఫ్రీగా చేస్తున్నాము. IUI కూడా ఫ్రీగా చేస్తున్నామండి. IVF స్పాట్ బుకింగ్ మీద 50% డిస్కౌంట్ ఇస్తున్నాము. ఎవరైనా అఫోర్డబుల్ చేయలేని ప్రజలు ఎవరైనా ఉన్నా కానీ కొద్దిగా ఈ అవకాశం. ఆల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ 4వ తరగతి ఉద్యోగుల కేంద్ర సంఘం రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ సమావేశం స్థానిక భాగ్యనగర్లో 4వ తరగతి ఉద్యోగుల సంఘ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంఘ అధ్యక్షులు ఎస్ మల్లేశ్వరరావు, రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి తోట చిన్నప్ప పాల్గొని ఉద్యోగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అన్ని జిల్లాల అధ్యక్ష కార్యదర్శులకు, కార్యవర్గ సభ్యులకు, అదేవిధంగా మనం రాష్ట్ర సంఘం అడిగిన వెంటనే మా జిల్లాలో సమావేశం ఏర్పాటు చేసుకోండి అని చెప్పని సభ్యత్వం, సంక్షేమ నిధులు కూడా అన్ని జిల్లాల నుంచి కట్టవలసింది. మీరంతా కూడా అన్ని జిల్లాల్లో బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి సభ్యత్వ రసీదు రాసి ఆ డబ్బులు బ్యాంక్ అకౌంట్ వేసిన తర్వాత రాష్ట్ర సంఘానికి కట్టండి, డబ్బులు మాత్రం కట్టండి. సంక్షేమ నిధి దగ్గర పెట్టుకుని మీ జిల్లాలో ఎవరికన్నా ఇబ్బంది కలిగితే ఆ డబ్బులను తీసి సంక్షేమ నిధి వాడుకున్నట్లయితే మీరంతా కూడా మన వారికి మనం సహాయం చేసిన వాళ్ళు అవుతాం. ఇటువంటి కార్యక్రమాలను ముందు చేయాలని కూడా మీకు మనం చేస్తున్నాం. అదేవిధంగా ఈ మధ్య కాలంలో మెడికల్ డిపార్ట్మెంట్ లో మరి ఈరోజు మన రాష్ట్ర నాయకులు చెప్తున్నారు, ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టవచ్చని పెడితే చాలా మంచిది. ఎందుకంటే పెన్షనర్లు కానివ్వండి, మరి సకాలంలో జీతాలు పడక, పెన్షన్లు రాక చాలా ఇబ్బంది పడుతున్నారు. మరి మన అమరావతి జేఏసీ నాయకత్వాన్ని వారి వెనువెంటనే ఉంటూ న్యాయం చేస్తున్న జిల్లా అధ్యక్షులు, కార్యదర్శి చంద్రబాబు గారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి యొక్క కార్యక్రమానికి పిలవంగానే ఇచ్చేసిన మన రాష్ట్ర మాజీ అధ్యక్షులు శ్రీ కోటేశ్వరరావు గారికి మరి ప్రకాశం జిల్లా తరఫున వారికి ఒక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మన ప్రకాశం జిల్లా గౌరవ అధ్యక్షులు ఇప్పుడే వచ్చున్నారు పోలా శ్రీనివాసరావు గారు. అలాగే మన ప్రకాశం జిల్లాలో నలుమూల నుంచి వచ్చిన తాలూకా అధ్యక్షులకి అందరికీ మీరు మాట్లాడటానికి అవకాశం ఇస్తాము. రాష్ట్ర సంఘం చాలా తక్కువ శాలరీ అన్న, దాంట్లో మెడికల్ అన్ని డిపార్ట్మెంట్లో ఆరోగ్యం బాగలేక ఈ కరోనా వచ్చిన కాడి నుంచి సరిగా వైద్యం చేయించుకుందామని ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఆడ ఈహెచ్ఎస్ పైన ఇది వర్తించదయ్యా, ఇక్కడ రావద్దయ్యా, మా హాస్పిటల్ లేదంటున్నారు. మా హాస్పిటల్ ఈహెచ్ఎస్ లేదయ్యా అంటున్నారు. ఇట్లా చూసుకుంటే జీఫెఫ్ కానీ ఏపీఏలు కానీ ఏం లోన్ పెట్టుకొని పోదామంటే మనకి ఆ బిల్లు రావట్లేదు. సరే ఎట్లా చాలా మంది పనులు ఊపిరితో కొట్టుమిట్లు అంటున్నా చాలా మంది 4వ తరగతి ఉద్యోగులు తీసుకుంటే ఒకటాన్ని సంపాదించుకోవడానికి ఇక్కడ మనం గర్వంగా ఉన్నాం. ఒక డిఏ బాకీ ఉంటే రోడ్డు మీద వచ్చి గందరగోళం చేశాం. కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా గవర్నమెంట్లో మరి ఈ రోజున కార్డు, హెల్త్ కార్డు ఆ రోజుల్లో ఎందుకని చెప్పేసి అంటే నేను వాస్తవంగా చెప్తున్నా, మాకు కొంచెం కొన్ని అలవాట్లు ఉన్నాయి సార్. ఆ రోజుల్లో జీతాలు తక్కువ, ఆ కార్డు ఉంటే కనీసం ఇంట్లో వాళ్ళు ఎవరో తీసుకెళ్ళి హాస్పిటల్లో పడేస్తారు. ఆ కార్డు తీసి మమ్మల్ని బాపట్ల జిల్లా కురిసిపాడు మండలం బొడ్డువానిపాలెం గ్రామానికి చెందిన యువ పారిశ్రామికవేత్త సుబ్బారావు వినూత్న ప్రయోగం చేశారు. కోవిడ్ కారణంగా ప్రపంచంలోని అన్ని ప్రజా రవాణా వ్యవస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి. ఈ సందర్భంగా యువకుడు చేసిన వర్క్ ఆన్ వీల్స్ ప్రయోగం ఫలితంగా అన్ని ప్రజా రవాణా వ్యవస్థలు లాభాల బాటలో నడవనున్నాయి. బస్సు, రైలు, విమానాల్లో ఉచితంగా ప్రయాణించేందుకు మార్గం సుగమం కానుంది. ఇతని ప్రయోగం గురించి ప్రపంచ ప్రయాణికుల ఫెస్టివల్లో ప్రదర్శించే అవకాశం దొరికింది. ప్రపంచంలోని అన్ని ప్రజా రవాణా సంస్థలతో చర్చించేందుకు అవకాశం కల్పిస్తూ ఆస్ట్రియా రాజధాని వియన్నా నుండి ఆహ్వానం అందినట్టు తెలిపారు. మాది బొడ్డువానిపాలెం గ్రామం. ఇత్తడి సుబ్బారావు
చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి చదివి ఈరోజు మా అట్టడుగు వర్గాల నుంచి ఎదిగిన వ్యక్తి. అటువంటి వ్యక్తి ఈరోజు విదేశాల్లో అతని గురించి చెప్పుకోవటం మా గ్రామ ప్రజలకి, అదేవిధంగా మా మండల ప్రజలకి, అదే బాపట్ల జిల్లాకి మంచి పేరు తీసుకొని వచ్చి, అదేవిధంగా రాబోయే రోజుల్లో దేశాల్లో కూడా అతని గురించి బాగా చెప్పుకునేలాగా ఇంకా మంచి అభ్యున్నతికి ఇంకా వృద్ధి చెందాలని కోరుకుంటూ, అదేవిధంగా పేద ప్రజలను కూడా దృష్టిలో పెట్టుకొని ఈ విధంగా ముందుకు పోతున్నందుకు ఆ అబ్బాయికి మా గ్రామం, మా మండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. ఇప్పుడు విజయవాడ, గుంటూరుకు వెళ్లనవసరం లేకుండా కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు సామాన్యులకు సైతం అందుబాటులో అందిస్తున్న ఏకైక హాస్పిటల్ రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్. అనుభవజ్ఞులైన వైద్యులు డాక్టర్ ఇల్లూరి జీవన్ రెడ్డి ఎంబీబీఎస్ ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్, డాక్టర్ అనుష జుకుంట్ల ఎండి, కన్సల్టెంట్ జనరల్ మెడిసిన్ గారి పర్యవేక్షణలో నిరంతరం అందిస్తున్న వైద్య సేవలు విష జ్వరాలు, సర్వాయన, పాము కాటు, తేలుకాటు, పాయిజనింగ్ కేసులు, బీపీ, రక్తపోటు, షుగర్ కోమా, థైరాయిడ్ కోమా, కొలెస్ట్రాల్ సమస్యలు, కాళ్లు చేతులు తిమ్మిర్లు, తలనొప్పి, తల తిప్పటం, కీళ్ల నొప్పులు, నరాల వ్యాధులు, అధిక బరువు సమస్యలు, పక్షవాతం, ఫిట్స్, రక్తహీనత, అల్సర్, జీర్ణ సంబంధిత సమస్యలు, లివర్ వ్యాధులు, పసిరికలు, వాంతులు, విరోచనాలు, ఊపిరితిత్తుల వ్యాధులు, టీబీ, దగ్గు, ఎలర్జీ సమస్యలు, కిడ్నీలో రాళ్లు, గుండె వ్యాధులకు చూడబడును. ఈసీహెచ్ఎస్, సౌత్ సెంట్రల్ రైల్వే, ఈఎస్ఐ, ఆరోగ్య భద్రత, ఆరోగ్య సహాయత, ఏపీఎస్పీడీసీఎల్, అన్ని కంపెనీల ఇన్సూరెన్స్ ఉన్న వారికి అన్ని రకాల సదుపాయాలు మా హాస్పిటల్ నందు కలవు. రమేష్ సంఘమిత్ర హాస్పిటల్స్, సౌత్ బైపాస్ జంక్షన్ దగ్గర, ఒంగోలు. సెల్ నంబర్స్ 7799885570 మరియు 7799885571.